అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ముఖ్యమైన విషయం, కన్నా రజని, లాయర్ రజని ఏమి ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో, ఏ పార్టీ స్టాండ్ తీసుకుంటారో ఆమెకే తెలియదు. ఏమనుకున్నది మొత్తం నేను పెద్ద తెలివి కలదాన్ని, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు, నేను చాలా మేధావిని, అసలు ఏ పార్టీ అయినా ఆ పార్టీలో ఎవరికైనా ఏదైనా పదవి ఇవ్వాలన్నా నన్ను అప్రోచ్ అయ్యే ఇవ్వాలి అనేటువంటి ఒక మానసికమైనటువంటి జబ్బుతో బతుకుతున్నటువంటి వ్యక్తి ఈ లాయర్ రజని. ఎందుకంటే ఇప్పుడు ఒక విధానం, నేను ఒక చిన్న మాట చెప్తా. మనం ఒక పార్టీ నచ్చక ఆ పార్టీ రాజీనామా చేసి వెళ్ళిపోయాం. ఇక ఆ పార్టీ ప్రస్తావన మనం మాట్లాడకూడదు, కానీ తెల్లారు లేచిందాక ఆ పార్టీ గురించి మాట్లాడటానికే టీవీ షోస్కి వెళ్ళి మాట్లాడుతుందంటే మరి దాని మానసిక పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఆ పార్టీ నచ్చక రాజీనామా చేసావు కదా, నీకెందుకు? ఆ పార్టీలో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు, నువ్వెవడు ప్రశ్నించడానికి? నువ్వు ఆ పార్టీలో లేవు, ఆ పార్టీకి రాజీనామా చేసావు. ఒక వ్యక్తి గురించి మాట్లాడే అర్హత నీకెందుకమ్మా? నువ్వు సజెక్షన్ చేసేది ఏంటి? బోడీ. నువ్వేం చేసేది బోడీ? నీకేం సంబంధం? నువ్వు ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నావు, ఆ పార్టీకి కండావు కప్పుకున్నావు, ఇలా ఆ పార్టీకి సంబంధించినటువంటి అన్ని ఛానల్స్లోకి వెళ్ళి సొల్లు వాగుతూ ఉన్నావు. కానీ నువ్వు మాట్లాడాల్సింది జగన్ పనితీరు గురించి. కానీ పద్దాకల పవన్ కళ్యాణ్ విమర్శించేదేంటి ఆ షోస్కి వెళ్ళి? అంటే విమర్శించడానికే నీకు జీతాలు ఇస్తున్నారా? పవన్ కళ్యాణ్ మీద మాట్లాడటానికే నీకు జీతాలు ఇస్తున్నారా? ఇప్పుడు ఆమె ఒక వీడియో చేసింది. ఆ వీడియోలో మాట్లాడుతుంది. ఒకసారి ఏం మాట్లాడుతుందో చూడండి. చూసే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సరే ఒకసారి చూడండి. ఆయన ఆర్థిక సహాయం చేశాడని మీరు చెప్తుంటే, మరి నా బిడ్డల డిపాజిట్లు తీసి పార్టీ కార్యాలయం కొనుక్కున్నాను అన్నారు కదా, ఆయన ఏమన్నా ఉచితంగా ఇచ్చాడా? మీ బిడ్డల డిపాజిట్లు తీయకుండా కాదు కదా, అమ్మినాడు కదా. అతను రియల్ ఎస్టేటరు, పోనీ అమ్మాడు అని అనుకోండి, దానికి మీరు ప్రేమ చూపించండి, వాత్సల్యం చూపించండి, కానీ ప్రతిష్టాత్మకమైన రాజ్యసభ ఇచ్చిస్తారా? రేపు మినిస్ట్రీ కూడా ఒకటి ఉందంట జనసేనలో, అది కూడా ఆయనకి ఇచ్చిస్తారా? అనుభవజ్ఞుడైనటువంటి బాలశౌరి గారికి ఇవ్వడా? యువకుడైనటువంటి ఉదయ్ గారికి ఇవ్వరా? ఒక నేర చరిత్ర కలిగిట్టు అఫిడవిట్ లో నాకు ఇన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి, ఇన్నిట్లో వారెంట్ పెండింగ్ ఉంది, ఇవన్నీ కూడా రాసినటువంటి మహోన్నత వ్యక్తికి రాజ్యసభ. ఈ నేరగాళ్ళ మమ్మల్ని పరిపాలించేది, మీతోనా మేము పరిపాలింపబడేది, మీరా మమ్మల్ని పరిపాలించేది, ఎదవల్లారా, గుండల్లారా, సన్నాసుల్లారా అని మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఒక గుండాగిరి, ఒక రౌడీయిజం, ఒక నేరపూరితమైనటువంటి కుట్రకోణం కలిగినటువంటి కేసుల్లో కీలక ముద్దాయిగా ఉండి తన కులం వారినే మోసం చేస్తూ, తన కులంలోనే చెడ్డ పేరు తెచ్చుకుంటూ, తన కులం గల్ల వారి దగ్గరగా లేకుండా తమరికి దగ్గరగా ఉన్నటువంటి గౌరవ లింగమనేని రమేష్ గారికి మీరు ఇచ్చినటువంటి అభ్యున్నత పురస్కారం ఏంటంటే ఆస్కారం నుంచి రాజ్యసభ. దయచేసి మినిస్టర్ కూడా ఇస్తారంట. అలా రోజు పైపడే కొద్దీ కాపు ఓటింగ్ ఉంటే ఉండి, పోతే పొండి. నేను అంటుంది ఏంటంటే, అసలు నువ్వెవరు? నీకేం అర్హత ఉంది? నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఆయన లింగంనేనికి ఇచ్చుకుంటాడో, లేకపోతే ఇంకొకరికి ఇచ్చుకుంటాడో నీకేంటి? నువ్వు ఆ పార్టీ విధానాలు నచ్చక కదా బయటకు వచ్చేసింది. నువ్వు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నావు? జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నావు. అందులో నెంబర్ 1 విజయసాయి రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. వీళ్ళ మీద అసలు లిక్కర్ కేసులు లేవు, రౌడీ షీట్లు లేవు. అవినాష్ రెడ్డి, వీళ్ళ మీద ఎటువంటి కేసులు లేవు. వీళ్ళు సచివులు, మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి, సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తులు, ప్రజాసేవలో ఆది తేలిన వాళ్ళు, ప్రజల సమస్యలని ఆర్పి తేలిన వాళ్ళు, అద్భుతమైనటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ గురించి నువ్వు చెప్పుకో. నీకెందుకు? నీకు అవసరం ఏంటి? నువ్వు అసలు జనసేన పార్టీని నాకు విధానాలు నచ్చక బయటకు వచ్చాను, పద్దాకలు అంతసేపు మాట్లాడిన మా కాపులు బయటకు, అసలు నాకు అర్థం కావట్లేదు. అంటే మిమ్మల్ని కాపుల్ని జనసేన పార్టీకి దూరం చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని వాడుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి మీకు పేమెంట్లు ఇచ్చి మాట్లాడిస్తున్నాడు. అందుకని మీరు పద్దాకల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. నేను చూస్తున్నా. అసలు నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యావా లేదా? లేదనుకుందాం. లేనప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ విధానాలు నచ్చక బయటకు వచ్చేసావు. వెళ్ళిపో, శుభ్రంగా వెళ్ళిపో. అక్కడ ఆ పార్టీ ఉంటుందో, ఊడిద్దో, అమ్ముకుంటాడో, కింద పడతాడో, పైన పడతాడో, ఆయన బాధ ఆయన పడతాడు కదా. నీకెందుకమ్మా? నాకు వద్దని చెప్పి అక్కడి నుంచి తట్టా పుట్టా సర్దుకొని వచ్చేసిన తర్వాత ఇంకా ఎందుకు ఆ పార్టీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మీకు డబ్బులు ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బుల కోసం మీరు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడాలి. ఇప్పుడు నేనేమంటుంది, ఆమె డిపాజిట్లు అమ్ముకున్నాను, పార్టీ ఆఫీసు. నేను అడుగుతున్నా, రాష్ట్రంలో పార్టీ మొత్తాన్ని నడపాలంటే ఆ పార్టీలో ఎవరో ఒకరు పార్టీకి ఫండింగ్ ఇవ్వండి నడుపుతాడా?
జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈరోజు వేల కోట్ల రూపాయలు ఫండింగ్ ఇచ్చారు. అయినా కూడా ఆయన ఈ రోజుకి ఎవరైనా నాయకులు పోయి ఎవరైనా పోయి అడిగితే ఆయన ఒకటే అంటాడు, రేపు అధికారం రాని మీ ఇష్టం వచ్చినట్టు దోచుకొని తినండి, ఇప్పుడైతే మాత్రం నేను రూపాయి ఇవ్వను, పార్టీ ఆఫీస్ నుంచి ఒక రూపాయి ఇవ్వను. ఈవెన్ పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు రోడ్డును పడ్డా కూడా ఆఖరికి అమెరికాలో ఎవరో ఒక ఎన్ఆర్ఐ పాపం ఇన్సూరెన్స్ తీసుకోక అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే అదంటే పాపం ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు చచ్చేటప్పుడు కూడా అంటే ఆ చావు బతుకుల అంచెల మధ్యలో ఉన్నప్పుడు కూడా జగన్ పాటలు పెట్టుకుని బతుకుతున్నాడు వింటున్నాడంట. అలాంటి కార్యకర్తకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నుంచి ₹1 డబ్బులు ఇవ్వాల, సహాయం చేయలా. అంటే అలాంటి పార్టీలో నువ్వు ఉన్నావు. కానీ పవన్ కళ్యాణ్ గారు పార్టీని రన్ చేసే పరిస్థితుల్లో, అధికారం లేని పరిస్థితుల్లో కూడా ఆయన కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ రైతులందరినీ ఒక చోట తీసుకొచ్చి వాళ్ళకి చెక్కులు పంపిణీ చేశారు. కాబట్టి వ్యక్తిత్వం గురించి, క్యారెక్టర్ల గురించి మనం మాట్లాడాలి. ఏది పడితే అది వాగటం కాదు. నీకు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తున్నాడు, పవన్ కళ్యాణ్ మీద మొరగమని వైసీపీ నుంచి డబ్బులు వస్తున్నాయి, జనసేన పార్టీ మీద మొరుగుతున్నావు. అదే నీ పని. అందుకనే కదా ఇప్పుడు మనం నీకు నీ భాషలో చెప్పాలంటే నువ్వు ఆడపిల్లవి, నీకు ఒక పెళ్లి చేసావు, ఆడి నచ్చలేదు, ఆడి మొగుడు మంచోడు కాదని నువ్వు అని బయటకు వచ్చేసావు, తెగదింపులు చేసుకుని బయటకు వచ్చావు. ఇంకా పద్దాకల ఆ మొగుడు గురించి ఎందుకు మాట్లాడుకోవటం? కొత్త సంసారం గురించి కదా మనం మాట్లాడాల్సింది. ఇప్పుడు జనసేన అయిపోయింది, వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చావు, ఆ పార్టీ గురించి మాట్లాడుకో, ఆయనకు జాకీలు వేసుకో, ఆయన పైకి లేపుకో, ఆయన ఇంకా ఆకాశానికి ఎత్తు, ఆ 11 సీట్లు కూడా లేకుండా చేసేయి. దాన్ని ఎవడు వద్దనట్లా. నేను చెప్పేందనంటే ఇవాళ మేమేమంటున్నాం అంటే మీరెవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నారు తప్పనిచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు ఆ పార్టీలో ఉండి ఆయన ఫ్రేమ్ను ఉపయోగించుకున్నారు, ఆయన ద్వారా మీరు పదవులు పొందారు, ఆయనకేదో మీరు సేవ చేస్తున్నట్టు మీ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి 90% మీ పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకున్నారు. అయినా కూడా ఆయన ఇప్పుడు దాకా ఏమల్లా. కానీ ఈ రోజుకి కూడా తెన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు ఈ రోజుకి కూడా జనసేన పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా తెల్లారి ఒక షోలో ఒక విషయం మీద, సెకండ్ షోలో మళ్ళీ మొత్తం కామన్గా ఏంటాయంటే సాయంత్రం దాకా మాట్లాడేది ఎవరి మీద అంటే పవన్ కళ్యాణ్ మీద. పవన్ కళ్యాణ్ తిట్టడమో, పవన్ కళ్యాణ్ గారిని గురించి లోపాల గురించి మాట్లాడటానికి, మరి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే దమ్ము లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి జాకీలు వేస్తే నవ్వుతాం, ఎందుకంటే గతంలో నాకు తిట్టినటువంటి తిట్లన్నీ మళ్ళీ రీప్లే చేస్తారని భయపడుతుందేమో తెలియదు. కానీ తెల్లారు లెగిసిన దగ్గర నుంచి కనీసం జగన్మోహన్ రెడ్డికి భజన చేసే పరిస్థితిలో కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేయటాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తుంది. ఆయన లింగంనేనికి ఇచ్చుకుంటాడో లేకపోతే ఇంకోరికి ఇచ్చుకుంటాడో ఆయన ఇష్టం, ఆయన పార్టీ ఆయన ఇష్టం. నువ్వు లేవు కదా ఆ పార్టీలో ఉంటే అన్నా నన్ను రాజ్యసభకు పంపించన్నా, నేను రాజ్యసభలో మన వాయిస్ మన గలాన్ని బలంగా వినిపిస్తానన్నా అంటే ఆ లెక్క వేరేగా ఉండేది. నువ్వు పార్టీ తట్టా సర్దుకొని బయటకు వచ్చేసావు కదా, ఆ పార్టీతో నాకు సంబంధం లేదని తెగదింపులు చేసుకొని బయటకు వచ్చావు కదా, ఇంకా నీకెందుకు ఆ పార్టీతోటి, ఇంకెందుకు నీకు ఆ పార్టీ వ్యవహారాల గురించి మాట్లాడటం? నీది నువ్వు గడుక్కో, నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, ఇలా పార్టీ గురించి మాట్లాడుకో. ఆ పార్టీకి ఇలా 11 సీట్లు, ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో తెలియదు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఇబ్బంది పడుతున్నాడు, రేపేమన్నా విచారణకు వస్తే భయపడాలి. అవిగా కొత్తగా లిక్కర్ కేసులు, ఇసుక కేసులు, అనేక కేసులు నమోదయ్యాయి. నేనేం చెబుతున్నానంటే ఎందుకు ఈ సొల్లు మాటలు, ఈ టైంపాస్ మాటలు, ఈ పనికిరాని మాటలు, నీకు సంబంధం లేని అంశం. తెల్లారు లెగిసిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ జనసేన మా కాపు కులం, జనసేన పవన్ కళ్యాణ్ మా కాపు కులం, ఈ 3 సబ్జెక్టు తప్ప నుంచి ఇంకేం లేదా నీ దగ్గర? ఇంకేం నాలెడ్జీ లేదా? ఈ 3 ముక్కలు మాట్లాడటానికి హైకోర్టు మానేసి ఈ టీవీ షోస్కి వెళ్ళేసి అక్కడ నీ మాటలు వినిపిస్తున్నావు అంటే కొంచెమైనా సిగ్గుండాలి, కొంచెమైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం ఒక పార్టీ నచ్చదని బయటకు వచ్చినాక ఎప్పుడో ఒక రోజు ఏదన్నా మన గురించి మాట్లాడితే విమర్శలు చేస్తాం, ఎప్పుడో ఒక సందర్భంలో మాట్లాడతాం. తెల్లారు లెగిసిన దగ్గర నుంచి ఆ పార్టీ గురించి మాట్లాడుతున్నావు అంటే ఆ పార్టీ గురించి మాట్లాడటానికి నీకు వెనక పేమెంట్ ఇస్తున్నాను అనేది వాస్తవ విషయం. కాబట్టి లాయర్ వృత్తిని కూడా మానేసి పొలిటికల్ బ్రోకర్ వృత్తిని బాగా నమ్ముకున్నావు. సరే, ఏదో ఒక రోజు ఆ వృత్తిలో దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. మన దగ్గర సబ్జెక్ట్ ఉండొచ్చు, మాట్లాడగలిగే కెపాసిటీ ఉండొచ్చు, కానీ రాజకీయాల్లో స్థిరత్వం లేకపోతే మాత్రం రాజకీయాల్లో నిలబడిన సందర్భాలు అయితే లేవు అనేది 100% నిజం.